వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నత్తిపొకోడి మాటలతో మరొకసారి వైరల్ అయ్యారు నిన్న. ఆయనకి కాకి గాకి అంటే గుడింతాలు కూడా రావేమో, మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా. అంతకుముందు లోకేష్ గారిని వీళ్ళందరూ విమర్శించేవాళ్ళు. అంటే ఆయన అబ్రోడ్లో పెరిగి అబ్రోడ్లో చదువుకొని కొంచెం తెలుగు మాట్లాడడానికి తడబడితే ఆయన్ని ఎన్నెన్నో విమర్శించారు, బాడీ షేమింగ్ చేశారు. మరి ఈయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఈయనకు మాత్రం ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, నత్తిపొకోడిలాగా చూసి చదవడానికి కూడా తత్తత్త మమ్మమ్మమ్మ అంటా ఉంటారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు క్రికెట్ చూడడానికి వెళ్తారో లేకపోతే క్రికెట్ ఆడడానికి వెళ్తారో మీకు ఎందుకండి? మీరు ఇంట్లో కూర్చొని చూసారా? ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారా? స్పెషల్ ఫ్లైట్స్ గురించి మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే ఒకప్పుడు లండన్ ఎన్నోసార్లు పిచ్చి మందులు తెచ్చుకోవడానికి వెళ్ళారో, సూట్ కేసులు చేరవేసుకోవడానికి వెళ్ళారో, చాలాసార్లు మీ సతీమణి గారు మీరు లండన్ వెళ్ళిన దాఖలాలు చాలానే ఉన్నాయి. కరోనా టైంలో మీ పిల్లల్ని తీసుకురావడానికి కూడా అంటే ప్రజలెవ్వరిని పట్టించుకోకుండా, ప్రజలెవరు బాగోగులు పట్టించుకోకుండా, కనీసం మినిమం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి వసతులు అందుతున్నాయని కూడా కనుక్కోకుండా స్పెషల్ ఫ్లైట్ పంపించి మీ పిల్లల్ని తీసుకొచ్చుకున్నారు. మర్చిపోయారేమో మీరు. మీరు మాట్లాడుతూ ఉన్నారు కొలంబో వెళ్ళి మ్యాచ్ చూశారు అనని. అంటే తిరుపతి దైవ దర్శనానికి వెళ్ళడానికి కూడా తీరిక లేక తిరుమల సెట్టింగ్ కూడా మీ కొంపలో వేసుకున్నారు. అది మర్చిపోయారా? దేవుణ్ణి దర్శించుకోవడానికి మనం వెళ్ళాలి. మన ఏదో లడ్డు గురించి, కల్తీ నెయ్యి గురించి ఏవో మీరు కప్పిపుచ్చుకోవడానికి కపట బూటక నాటకాలు ఆడుతూ ఉన్నారు కదా. అంటే అప్పుడు తిరుపతి వెళ్ళి లడ్డూ తింటే మీకేమన్నా అయిద్దేమోనని భయం వేసి మీరు అప్పుడు తిరుపతి కూడా వెళ్లకుండా ఇంట్లో సెట్ వేసుకున్నారేమో బహుశా. పథకాల గురించి మాట్లాడుతున్నారు, ఏవో లెక్కల గురించి మాట్లాడుతున్నారు, ఎవరో ఎక్కడో రాజీనామా చేశారని మాట్లాడుతున్నారు. వరుసగా లెక్కలు తీస్తే నీ సాక్షి బొక్కలన్నీ బయటపడతాయి. భారతీ సిమెంట్ లెక్కలు తెద్దామా? ఏవో మాట్లాడుతున్నారు. లెక్కలు తీయటం గనక వన్స్ మొదలవుతే నువ్వు జీవితకాలం ఊసలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుందని మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూర్వాసుల రామశాస్త్రి, అలాగే సాధికార సమితి అనకాపల్లి జిల్లా కన్వీనర్ని మాట్లాడుతున్నాను. అయ్యా, ఈరోజు శాసన మండలిలో జరిగిన నికృష్టమైన చర్య నిజంగా హిందూ సమాజం తల వంచుకోవాలి. ఎందుకు హిందూ సమాజం తల వంచుకోవాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో ఎమ్మెల్సీలు, ఆ ఎమ్మెల్సీలు మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండలు వెంకన్న స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తాం. మనం కలియుగ దైవంగా భావించి సంవత్సరంలో సుమారు 2-3 సార్లైనా మనం ఆ స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉండలేము. అటువంటి స్వామివారి చిత్రపటాన్ని పట్టుకుని షూలు చెప్పులు వేసుకుని లాబింగ్లోకి వెళ్లి, అసలు మనం స్వామివారి చిత్రపటం పట్టుకోవడానికే చెప్పులు తీసేసి మనం వెంకన్న స్వామి కొండ దగ్గర నడుస్తూ ఉంటాం. ఒక దేవుడి ఫోటో కనిపించిందంటే చెప్పులు తీసేసి నమస్కారం చేస్తాం. ఒక దేవుడు కనిపించాడంటే కనీసం ఆర్ట్ వేసిన బొమ్మ కనిపించిందంటే పెయింట్తో మనం ఏ చెప్పులు లేకుండా మనం నమస్కారం చేసుకుంటాం. అటువంటి కలియుగమైన వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని శాసనమండలి లాబింగ్లోకి వెళ్లి చెప్పులు షూతో వెళ్లారంటే నిజంగా ఆ పార్టీకి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఆ వైఎస్ఆర్సీపీకి కించిత్ జ్ఞానం లేదండి. వాళ్ళకి దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే విలువలు లేవు, ప్రసాదం అంటే భక్తి లేదు, అలాగే హిందూ సమాజం అంటే విలువలు లేవు. హిందూ సమాజాన్ని ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టారు వాళ్ళున్న 5 సంవత్సరాల్లో. హిందూ దేవుళ్ళు దేవాలయాలు తీసేశారే, రామతీర్థాల్లో ఉండేటువంటి రాముడి తల నరికేశారే, ఎన్నో దేవాలయాలు అపవిత్రం చేశారే. ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఆ ప్రసాదంలో నెయ్యి కాదది
లేనిపోని కెమికల్స్ అన్ని కలిపి ప్రసాదాన్ని తయారు చేసి ఎంతో మంది కొన్ని లక్షల లాడులు ఈ 5 సంవత్సరాల్లో పంపిణీ చేశారు. అలాగే ఏదైతే హిందూ సమాజం ఉందో హిందూ సమాజం తలదించుకునేటట్టుగా ఈరోజు ప్రవర్తించారు. నిజంగా వాళ్ళ పార్టీ నాయకుడికి గాని వాళ్ళకి గాని విలువలు లేవు. ఇటువంటి హిందూ సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించినటువంటి వైఎస్ఆర్సీపీని ప్రజలు ఇంకా భూమిలోకి పాతేస్తారు. ఎందుకు పాతేస్తారు అంటే మీకు సమయం ఉందయ్యా, మీ సమయం కోసం ఇంకా ప్రజలు చూస్తున్నారు. 11 సీట్లే మీకు ఇచ్చారు. 11 పోయి 1 సీటు వరకే వస్తుంది. అది ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే ప్రజల భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు, ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు, హిందూ సమాజం మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇన్ని చేస్తూ ఇంతటి దుర్గతి పట్టించారు మీరు. అటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ హిందూ సమాజాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మీరు. హిందూ సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రవర్తన చాలా దురదృష్టకరమైన వార్త ఇది. దీన్ని మేము తీవ్రంగా అర్చక పురోహిత సంఘం నుంచి ఖండిస్తున్నాం. ఇటువంటి తప్పులు జరగకుండా ప్రభుత్వాలన్నీ చూడాలి. ఇటువంటి వాళ్ళని సమాజం నుంచి వెలివేయాలి. అసలు సమాజంలో లేకుండా ఇలాంటి పార్టీని ఇలాంటి మనుషుల్ని సమాజం నుంచి వెలివేస్తే గాని వీళ్ళకి బుద్ధి రాదు గనక ప్రభుత్వాలు ప్రభుత్వ నాయకులు గమనించి వీళ్ళని సమాజం నుంచి వెలివేయండి. వీళ్ళు చీడపురుగులు అనడానికి వీలు లేదండి. వీళ్ళు చీడపురుగులు, సమాజానికి చీడపురుగులు. ఇటువంటి చీడపురుగుల్ని నిజంగా వీళ్ళు ఏ దుబాయ్లోనే ఎక్కడ ఉంటే ఉరి తీసేసేవారు. అలాంటిది వీళ్ళని మనం ఉండేటువంటి హిందువులు గాని లేకపోతే మన సమాజం గాని వీళ్ళని ఇంకా మన్నిస్తున్నాం అంటే మనం హిందూ సమాజం మంచిది కాబట్టి వాళ్ళు మనలో తిరగలుగుతున్నారు. కనుక ఇటువంటి వాళ్ళు మనం నిజంగా బహిష్కరించాలి. అయ్యా, ఇది నేను తీవ్రంగా మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాను. లడ్డూ అంశంపై ఈరోజు అసెంబ్లీ దగ్గర వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రదర్శనలో మరొక్కసారి పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పవిత్రతను, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పదనాన్ని కూడా వాళ్ళు అవహేళన చేసినట్టుగా అయింది. ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఆ ప్రదర్శనలో అసెంబ్లీ దగ్గర స్వామివారి యొక్క పటాన్ని పట్టుకొని బ్యానర్లతో పాటు వాళ్ళు చేసినటువంటి ప్రదర్శనలో స్వామివారి యొక్క పటాలన్నీ కూడా చెప్పులు వేసుకొని, అంటే ఎంత నిర్లక్ష్యం అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. స్వామివారి యొక్క పటాన్ని పట్టుకున్నప్పుడు, విగ్రహాలను పట్టుకున్నప్పుడు పూజల సమయంలో చెప్పులు ధరించడం అనేది నిషిద్ధం కాబట్టి ఆ రకంగా కాకుండా చెప్పులు వేసుకొని స్వామివారి యొక్క పటాలు తీసుకొని కేవలం వారి యొక్క రాజకీయ లబ్ధికి మరొక్కసారి స్వామివారిని అవమానపరిచారని చెప్పేసి పదే ఈ రకంగా స్వామివారి పట్ల అపరాధం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఇప్పటికైనా సరే వారి పద్ధతులు మార్చుకోవాలి. అదేవిధంగా స్వామివారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.